ఇప్పుడు కొంతమందికి వర్టిగో అంటాం. అంటే కళ్ళు తిరగడం, తల తిరగడము అలాంటివి ఉంటాయి. సో, ఇది కొంతమందికి ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంటుంది. అండ్ వాళ్ళు కదిలినా, కూర్చున్నా, కింద వంగినా ఇలా కళ్ళు తిరుగుతా ఉంటాయి. ఒక్కోసారి పడిపోతుంటారు. ప్లస్ కొంతమందికి దాంతో పాటు నాసియా అంటే వామిటింగ్ ఫీలింగ్ రావడం, వామిటింగ్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. సో, దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇయర్ టినిటస్ అంటాం జనరల్‌గా. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఒక్కోసారి పర్ఫొరేషన్ అంటే చిన్న హోల్ లాగా ఉంటుంది లోపల. సో, దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉండక కళ్ళు తిరగడంతో పాటు పడిపోవడం కూడా జరుగుతుంది ఒక్కోసారి. సో, ఇది ఒక రీజన్. అండ్ కాకపోతే వీటిలో ఏంటంటే సౌండ్స్ కూడా వస్తుంటాయి చెవి లోపల వాళ్ళ గుయ్యి అని చెప్పి విజిల్ సౌండ్ లాగా వస్తుంటుంది. బజ్జింగ్ అంటాం దాన్ని. సో, అది ఉందంటే అది ఇయర్‌కి సంబంధించిన రీజన్. ఫస్ట్ రీజన్ ఇదే. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి. ఈ స్పాండిలోసిస్ వల్ల కూడా ఈ కళ్ళు తిరగడం ఉంటుంది. అండ్ వన్ సైడ్ పర్టికులర్గా అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ భుజాలు గుంజడం, చేతులు గుంజడం, తిమ్మిరి రావడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. సో, దాంతోపాటు ఈ కళ్ళు తిరిగినట్లుగా ఉండడం, బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ అవుతుంటాయి. సో, ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే లో బీపీ కానీ లో షుగర్ కానీ. దీనివల్ల కూడా షుగర్ లెవెల్స్ బ్రెయిన్కి కూడా తగ్గిపోవడం వల్ల లో బీపీ వల్ల కూడా ఈ కళ్ళు తిరగడము, కళ్ళు అంతా చీకట్లుగా అమ్మినట్లుగా మత్తుగా ఉండడం ఇలా జరుగుతుంటుంది. సో, ఇదొక రీజన్. అండ్ ఇవన్నీ కాకపోతే ఇంకో రీజన్ అంటే బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం కానీ, లేదంటే ఇంకేదైనా బ్రెయిన్ రిలేటెడ్ ట్యూమర్స్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చినప్పుడు వచ్చే ముందు కూడా కళ్ళు తిరగడం ఇలాంటివి అవుతుంటాయి. సో, ఏదైనా కూడా ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరుగుతున్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకండి. దాని రీజన్ ఏంటి, అది ఇయర్ ప్రాబ్లం వల్ల అవుతుందా, సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల అవుతుందా, లేకపోతే లో బీపీ వల్ల అవుతుందా, లేదంటే రిలేటెడ్ టు బ్రెయిన్ ఏదైనా ఉంటే అది ఇంకా డేంజర్. సో, ఇది అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఒకసారి 2 సార్లు వచ్చింది తగ్గిపోతుంది, లేదంటే ఏదైనా బాగా మనం ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల నిద్ర లేకపోవడం వస్తుందంటే అది కామన్. బట్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే మాత్రం కంపల్సరీ దాన్ని అనలైజ్ చేసుకొని దాని రీజన్ ఏంటి అనేది ఆ రీజన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అది ఇయర్ సంబంధించిందైనా, స్పాండిలోసిస్ అయినా, బ్రెయిన్ రిలేటెడ్ అయినా హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఈ వర్టిగో అనేది కళ్ళు తిరగడం అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది. అండ్ ద రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే డిసీజ్ ఉందో అది కూడా మా ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. సో, ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకండి అండ్ టెన్షన్ కూడా పడద్దు. 100% ఇవన్నీ ఈజీగా క్యూరబుల్. సో, కళ్ళు తిరగడం ఏమన్నా కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి కానీ టెన్షన్ పడకండి. 100% క్యూరబుల్ అది.